మళ్ళీ 2 మంత్స్ తర్వాత అయితే మళ్ళీ ఈరోజు మేము ఔటింగ్ వెళ్ళిపోతున్నాం. నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఎందుకంటే ఏంటో తెలీదు, హాస్టల్లో ఉండి బయటికి వెళ్ళాలి అంటే అదో రకమైన ఎగ్జైట్మెంట్, ఎంజాయ్ చేసేయాలి, ఫుల్గా రెచ్చిపోవాలని చెప్పి ఫుల్ హ్యాపీ అయితే ఉంటామన్నమాట. సో ఈసారి ఔటింగ్ మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12:30 తర్వాత అయితే స్టార్ట్ అయింది. మేమందరం ఫాస్ట్గా బస్ ఎక్కేసి ఎంజాయ్ ఎలా చేయాలి అలా చేయాలని ఫుల్గా ప్లాన్ చేసేసుకున్నాం. మా వాళ్ళైతే ఫుల్ జోష్ ఉన్నారు, మామూలుగా కాదు. మా పప్పుగాడు నేను అయితే ఇంకా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అనమాట. సో ఈసారి 4 బస్సెస్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ టైం 3 వెళ్ళాం కదా. సో తను మా కోఆర్డినేటర్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ మధ్యలో అయితే నాకు తార్ కనిపించింది. మీలో ఎంతమందికి తార్ ఫేవరెట్ కామెంట్ చేయండి. మా తమ్ముడికి అయితే పిచ్చి ఇష్టము. ఇంకా బస్సులో ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మామూలుగా రెచ్చిపోలేదు. సో ఫస్ట్ ప్లేస్ మేము వెళ్ళేసరికి డీమార్ట్ వెళ్ళామన్నమాట. ఇది లాస్ట్ టైం వెళ్ళింది కాదు, వేరే డీమార్ట్. కాకినాడ రోడ్లు ఎప్పుడు చూసినా నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్. డీమార్ట్లో మేము చేసినంత ఇంత ఫన్ కాదు. మా పప్పు గడికి అయితే కిడ్స్ వేర్లో అయితే డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. సో అట్లా డీమార్ట్కి బాయ్ చెప్పేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడైనా బస్ జర్నీ అంటే పక్కగా డాన్స్లే గుర్తొస్తాయి. ఈ బీటెక్ లైఫ్లో నేను ఎంజాయ్ చేసింది ది మోస్ట్ బస్ జర్నీస్లోనే ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా. సో సెకండ్ ప్లేస్ వచ్చరికి సామర్లకోటలో రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్లో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. సో మ్యాక్సిమం ఇటు సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం. దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత బయటకు వచ్చి చూస్తే షాప్స్ కూడా భీమేశ్వర టిఫిన్ స్టాల్ అని, భీమేశ్వర డ్రై ఫ్రూట్స్ అనే ఉంది. అదేంటో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడ అయిపోయిన తర్వాత అట్ లాస్ట్ జైంట్కి ఆపోజిట్లో ఉన్న ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మా వాళ్ళు ఫ్రాంకీస్ ఆర్డర్ చేసుకుని తిన్నారు. తను చాలా క్లీన్గా చేసి చాలా నీట్ ప్రాసెస్తో చేసి ఇచ్చారు. 8 స్ట్రీట్ అనుకుని క్యాన్సిల్ 8 అయితే వచ్చాము. సో ఇక్కడైతే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. నేనైతే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్తో నా డేని ఎండప్ చేశాను. మధ్యలో వినాయకుడి నిమజ్జనాలు అయితే కనిపించినాయి అనమాట. చాలా బాగున్నాయి. మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు అనుకున్నాం, కానీ ఈసారి అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అట్ లాస్ట్ నైట్ 9 o'clock అయితే మేము మళ్ళీ కాలేజ్కి వచ్చేసాం. బాయ్ బాయ్.